ఒక్క నిమిషం అనిరుద్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు. నమస్తే. అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సడన్ గా, లాస్ట్ ఛార్జింగ్ అయిపోయింది. ఒకటి, ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చూశారు కదా మీరు, మేము చర్చలకు సిద్ధం, నీళ్ల పంచాయతీ చర్చలు అంటే చర్చలే, మేము రెడీ ఉన్నామని చెప్తున్నారు. మొన్న అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టు నేను ఆపించానంటే కాదు అని చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తర్వాత ఒకటి, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీరు జూరాల సోర్స్ అని ఎందుకు అంటున్నారు, అంటే శ్రీశైలం ఆంధ్రప్రదేశ్కి ఇద్దామనా అని క్వశ్చన్ చేస్తుంది బీఆర్ఎస్. ఇంపాసిబుల్. 90 TMC తోని 13 రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని చెప్పి అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 90 TMC ఎక్కడి నుంచి రావాలి, ఇప్పుడు కృష్ణా శ్రీశైలం రిజర్వాయర్ అక్కడి నుంచి రావాలి అని అంటే 90 TMC అక్కడి నుంచి వస్తుంది. జూరాల నుంచి టాపిక్ వచ్చింది, డిస్కషన్ కూడా జరిగింది. జూరాల నుంచి వచ్చుంటే అప్పుడు చిన్నారెడ్డి గారు కూడా అప్పుడు కొట్లాడినారు. జూరాల నుంచి వచ్చుంటే లక్ష్మీదేవిపల్లికి ఈజీగా బై గ్రావిటీ వస్తుందని చెప్పి కూడా చర్చ జరిగింది. బట్ అంత వాటర్ అవైలబిలిటీ లేదు ఆల్రెడీ. ఇప్పుడు జూరాల నుంచే క్రాప్ హాలిడే ఉంది ఈసారి. కోయిల్ సాగర్ తర్వాత కల్వకుర్తి కాకుండా మిగతా అన్నిటి సోర్స్ జూరాల నుంచే ఉంది. మళ్ళా పాలమూరు రంగారెడ్డి కూడా సరిపోతుందా వాటర్, జూరాల నుంచి వచ్చే వాటర్? అది డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఉద్దండపూర్ రిజర్వాయర్ కూడా, మా రిజర్వాయర్ అనేది 16 TMC. మాకు ఇక్కడ 90 TMC రావాలంటే ఏదైతే శ్రీశైలం నుంచి అక్కడి నుంచి 100% లిఫ్ట్ చేస్తాము. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ 5 రిజర్వాయర్స్ మధ్యలో అన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాయి, మధ్యలో రిజర్వాయర్ బంద్ చేయలేము. అప్పుడు అట్లా చూస్తే మీరు ప్లాన్ అయితే చేయలేదు కూడా వారు కంప్లీట్ అయ్యేది కూడా బంద్ చేస్తారు. మీరు చూస్తే సంగారెడ్డి కాడ నా సొంత నా పేరు మీద ఉంది, మీరు అఫిడవిట్ కూడా చూసుకోవచ్చు. నా ల్యాండ్ కింద కూడా టన్నులు పోయింది. అది అట్లాంటి అంత చేసింది కూడా వాళ్ళు ఆపేస్తారు వాళ్ళు ఆ గవర్నమెంట్ లా. పాయింట్ చంద్రబాబు నాయుడు 100% 2 రాష్ట్రాలు డిస్కషన్ చేయాలి. నేను కూడా లాస్ట్ టైం బంకచర్ల అంటే కూడా నేను సీరియస్ అయినా, నేను అప్పుడు వాళ్ళతో డిస్కషన్ ఏంటని కూడా నేను కొట్టాను. నేను ఒక రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా నేను రివర్స్ తో నేను మాట్లాడినాను. నేను మన పాలమూరుకి కానీ మాకు అన్యాయం జరుగుతుంది, అదే కాకుండా గోదావరి రివర్స్ కూడా పోతే కూడా నార్త్ తెలంగాణ కూడా అన్యాయం జరుగుతుంది, మనం ఊరుకోవద్దని కూడా నేను చెప్పడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తాను, నేను కూడా స్టేట్మెంట్ చూస్తాను, రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మాట్లాడేదానికి సిద్ధం, మాట్లాడతాడు లేకుండా కొట్టాడేదానికి కూడా సిద్ధం అని కూడా చెప్పడం జరిగింది. భరత్ గారు ఒక్కటే విషయము ఏం లేదు. ఇప్పుడు కృష్ణాలో అదే జూరాల దగ్గర అదొక జూరాల ప్రాజెక్ట్ కింద 1,00,000 ఎకరాలు, నెట్టెంపాడు 2 లక్షలు, భీమా 2 లక్షలు, కోయిల్ సాగు 50,000, 5.5 లక్షల సాగుకు అక్కడ ప్రపోజల్ ఉంది. ప్రపోజల్ ఉంటే అందులో ఇంకా కొన్ని నెట్టెంపాడికి పూర్తి కాలేదని అంటున్నాయి. మరి 5.5 లక్షలు ప్రపోజల్ ఇయ్యంగా ఆ సెంటర్ గా అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ అంతా పోతే 9.65 TMC 9 TMC అంటున్నారు. ఇచ్చింది ఎట్లు ఇచ్చారు, నీళ్ళు వస్తేనే కదా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరుసగా 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ రిపోర్ట్ ఏంటంటే, ఇప్పుడున్నది ఆ రిపోర్టు 800 నుంచి ఇప్పుడు ఈ 5.5 లక్షల ఎకరాలు పోను 1,200 TMCలు జూరాల నుంచి శ్రీశైలంకి వెళ్ళిపోయాయని రిపోర్ట్ ఇచ్చారు ప్రతి సంవత్సరం. ఇచ్చిన దాని కిందనే మన రిటైర్డ్ ఇంజనీర్లు ఏం చెప్పారంటే, ఈ నీళ్లు పోతున్నాయి వరద, జూరాల కరెక్టా శ్రీశైలం కరెక్టా సోర్స్? 2 దిక్కులు ఉపయోగించుకోవాలని నేను అంటాను. జూరాలలో ఒక్క సుక్క కిందికి పోవద్దు. నువ్వు అప్పుడే 20 TMCల నీళ్లు, నేనన్నే శ్యాంప్రసాద్ రెడ్డి గారు 20 TMCల 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చా? అనిరుద్ రెడ్డి గారు 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చా? ఉపయోగించుకోవచ్చు. జూరాల నుంచి లక్ష్మీదేవిపల్లి కూడా తీసుకురావచ్చు మనము గ్రావిటీ త్రూ. కానీ ఇంకొకటి కూడా, దీంట్లో ఇంకొక ఇష్యూ ఏముందంటే, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ డిజైన్ చేసినప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకుంది డ్రింకింగ్ వాటర్ సోర్స్ కోసం. దే డి నాట్ టేక్ పర్మిషన్ ఫర్ రైతులకి అగ్రికల్చర్ కోసం. అదే చెప్తున్నాను, మీరు వితౌట్ ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేయాలి, ఎలక్షన్స్ ముందు ఏదో కొబ్బరికాయ కొట్టేసేయాలని స్టార్ట్ చేసింది తప్ప, వీళ్ళు వితౌట్ పర్మిషన్స్, అన్ని పర్మిషన్స్ ఉంటే జాతీయ హోదా వస్తుండే మనకి. డ్రింకింగ్ వాటర్ పర్పస్ అని చెప్పి తీసుకొని, నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు నాకు ఉదండపూర్ గారి నుంచి నాకు కెనాల్స్ కూడా స్టార్ట్ కావాలంటే పర్మిషన్స్ అవసరం. ఇప్పుడు మా ప్రభుత్వం ఇప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే మెయిన్ హార్ట్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి వచ్చి నా దగ్గర ఉన్న ఉదండపూర్ 16 TMC. అది అక్కడ నుంచి 2 కెనాల్స్ స్టార్ట్ అయితేనే అరౌండ్ 8 నుంచి 8.5 lakh హెక్టర్ వాటర్ కి 8.5 lakh ఎకర్స్ కి వాటర్ ఇవ్వగలుగుతాము. ఇప్పుడు కెనాల్స్ కూడా మాకు వి డి నాట్ గో ఫర్ ఏంది అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ కానీ కెనాల్స్. ఎందుకంటే ఈ ఏదైతే డిజైన్ పర్మిషన్ తీసుకుందో ఇది ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్.
ఒక ఇప్పుడు మీరు ఇప్పుడు చర్చలకు ఇంకోటి, చర్చలకు రెడీ అన్నారు కదా. ఉంది ఇంకొకటి భరత్ గారు ఇది ఒక్క నిమిషం, నరేంద్ర గారు ఏదో అడుగుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు 2 టీఎంసీ ఉంటే కాళేశ్వరం 2 టీఎంసీ ఉంటే వీళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వంలో ఇంకొక టీఎంసీ పెంచినారు. కాళేశ్వరంలో 2 టీఎంసీ కన్నా ఇప్పటివరకు వాటర్ యూజ్ చేయలేదు అక్కడ. ఆ 1 టీఎంసీ ఎందుకు పెంచాల్సి వచ్చింది అక్కడ? ఆ 1 టీఎంసీ పెంచే బదులు ఆ అమౌంట్ పానుమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ముందే కాళేశ్వరం ముందే కొబ్బరికాయ కాళేశ్వరం అష్యూర్డ్ వాటర్ ఉంది. కాళేశ్వరం అష్యూర్డ్ వాటర్ ఉంది, ఇక్కడ లేదు కదా అష్యూర్డ్ 2 వాటర్. టీఎంసీ కన్నా యూజ్ కాలేదు. ఐ కెన్ గ్యారంటీ యూ 2 టీఎంసీ అక్కడ 1 టీఎంసీ కావాలని పెంచినారు. ఎందుకు పెంచినారు? కంప్లీట్ అయిపోయింది కదా. ఎందుకు డిలే చేస్తున్నారు పానుమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్? హలో, రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చినాక జలయజ్ఞం స్టార్ట్ చేసినప్పుడు వారు ప్రారంభం చేసిన దాంట్లో ఏ ఒక చాలా మెజార్టీ ప్రాజెక్టులకు అనుమతులు లేవు, ఏం లేవు, దంచిపారేసింది. దమ్మున్నోడు కడతాడండి ప్రాజెక్టు, వీళ్ళ దమ్ములు లేవు. అరే నీకు వరజాల కింద కట్టుకునేది కానీ ప్రారంభం చేసిన ప్రాజెక్టులు కానీ కట్టుకునే దమ్ము లేదు. జూరాల దగ్గర 20 టీఎంసీలు మన రిటైర్డ్ ఇంజనీర్ రిపోర్ట్ ఇచ్చిండ్రు. 20 టీఎంసీలు రిజర్వాయర్ కట్టి జూరాల నుంచి నింపుకుందామని వాళ్ళు చెప్పిండ్రు. అది పక్కకు పెట్టిండ్రు. ఆడ 4 టీఎంసీలు అనేది కిందికి వచ్చి 1 టీఎంసీ అని 1 టీఎంసీ కూడా ఇక్కడ పూర్తి చేయలేదు. కంప్లీట్ మీరు మీరు ఎందుకు చిన్న పాయింట్ అండి ఇక్కడ మా నుంచి ముఖ్యంగా మా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు కాళేశ్వరంలో 1 టీఎంసీ ఎందుకు పెంచినారు అవసరం లేకున్నా గానీ? టెక్నికల్ ఫెయిలియరా, ఇంజనీరింగ్ ఫెయిలియరా, కాంట్రాక్టర్స్ కోసమా? కాళేశ్వరం 1 టీఎంసీ కేంద్రం అడ్డుకున్నది, ఈ 2 పూర్తి కాలేదు అని. ఒకసారి ఆంధ్రప్రదేశ్ నరేంద్ర గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ యొక్క అధికారంలో వచ్చి మేము ఏదో సాధించామని చెప్పుకోవడం కోసం అని చెప్పని వీళ్ళు తప్పు చేశారు, బీఆర్ఎస్ వాళ్ళని చెప్పని, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ఆపిచ్చాను నేను వచ్చిన తర్వాత అని చెప్పని బాధాప్తా ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క అధికార బలాన్ని చూపించుకోవడం కోసం ఇక్కడ ఒక రాయలసీమ అనే ప్రాంతం ఆల్రెడీ కరువు ప్రాంతానికి ఎంతో కొంత వాటర్ వచ్చేటువంటి చిన్న ఒప్పందం చేసుకున్నటువంటి అప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఫైట్ చేయటమో మాట్లాడటమో సామరస్యంగా వెళ్తున్న దాంట్లో కనీసం ఇప్పుడు వెళ్తున్న రోజు మహబూబ్నగర్ జిల్లా మాది ఇంకా కరువు కదా. అందుకని అన్న ఒక్క నిమిషం నేను అంటున్నది ఏంటంటే మిమ్మల్ని మేమేమి కరువులో ఉండిపోమని అంటలేదు. మాకు వదిలే దానిలో కనీసం 50% అన్న వదిలి జరుగుతూ మాట్లాడుకోవాలి. కానీ నేను పూర్తిగా ఆపేసినా, నేను పూర్తిగా ఆపేసినాను. ఒక్క నిమిషం వాళ్ళు చెప్పనివ్వండి. ఇక్కడ అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని నేను అడుగుతున్నాను. మా ఆలోచన ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్ గురించి మేము మాట్లాడదాం అప్డేట్ చేస్తున్నాం. 2 ప్రభుత్వాలు మీ వరకు మీరు ప్రయత్నం చేసుకున్నారు. కానీ అనిరుద్ రెడ్డి గారు అడుగుతున్నా, అప్పుడు కేసీఆర్ ఉత్తర తెలంగాణకి ఎట్లయితే మేజర్ ప్రాజెక్ట్ వచ్చిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పాలమూరు జిల్లా కాబట్టి పాలమూరు కంప్లీట్ చేస్తారని సూటిగా అడుగుతున్నవారు. SLBC 90 TMC తోని కంప్లీట్ చేస్తాము అని చెప్పి అసెంబ్లీలోనే చెప్పినారు కదా మొన్న అసెంబ్లీలో. మహబూబ్నగర్ జిల్లా నుంచి మేము ఎమ్మెల్యే అయినాను 100% మేము ఫైట్ చేస్తాము, మహబూబ్నగర్ అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకోము. చంద్రబాబు నాయుడుతో చర్చలకు రెడీ అని చెప్పారు కదా. రెడీ అంటే చర్చల టర్మ్స్ అండ్ కండిషన్ ఏంది? మీరు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కదా చర్చలు. ఒకవేళ 40 టీఎంసీలకు అడిగారు, పర్మిషన్ అడిగారు కాబట్టి దానికి 40 టీఎంసీలు ఒకవేళ చంద్రబాబు ఓకే అంటే లిఫ్ట్ ఇరిగేషన్ దాంట్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, దాంట్లో కాంప్రమైజ్ కాము. అది క్లారిటీతో ఉన్నాం మేము. అది కానీ కాంప్రమైజ్ ముఖ్యమంత్రి పంచాయతీలు కావాలా, నీళ్లు కావాలంటే నీళ్లు కావాలనే దానికి చూపిస్తాను, నేను మొగ్గు చూపిస్తా, ఇచ్చిపుచ్చుకుంటామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఏది ఉన్నా కానీ 19 టీఎంసీ అయితే మేము తీసుకుంటాము, అది గ్యారంటీ. పారుమూరు వాసిగా నేను చెప్తున్నాను, దానికి ఒక స్టెప్ వెనకైతే మేము పోము, అది క్లారిటీగా చెప్తున్నాము. ఇప్పుడు జూరాల కూడా యూజ్ చేసుకుంటారా? మరి శ్రీశైలం ద్వారా జరుగుతుంది ప్రాజెక్ట్ నిర్మాణం, జూరాల కూడా యూజ్ చేసుకుంటారా? ఇప్పుడు దానికి నేనైతే ఇప్పుడు ఏం కంక్లూడ్ దాన్ని చేయలేను, ఎందుకంటే మళ్ళీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ స్టడీ కానీ చేయాల్సిందే. కానీ ఆయన 100% జూరాల నుంచి తీసుకోవచ్చు వాటర్, దాని ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే సోర్స్ ఉన్నది అక్కడ కాబట్టి అది తీసుకోవచ్చు. కానీ దాని ఇంజనీర్స్ మళ్ళీ దాని డిజైన్ అది చేసేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ డిపిఆర్ చేసిన తర్వాత నేను కూడా ఏమన్నా దాన్ని మాట్లాడగలుగుతాను. కానీ సోర్స్ అయితే ఉన్నది, అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఓకే 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 సో కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ అనిరుద్ రెడ్డి గారు, నర్రారి వేణుగోపాల్ రెడ్డి గారు, నరేంద్ర గారు. మొత్తానికి స్పందన ఒక మంచి పరిణామం చెప్తాను నేను. ఇటు
రేవంత్ రెడ్డి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలంటే నీళ్లు కావాలని చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని ఇచ్చిపుచ్చుకుంటే ఏదో ఒకటి అవుద్ది, ముందు పడుతుంది. ఏదో ఒక అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న ఇక్కడ ప్రాజెక్టులు కట్టాలనుకుంటారు, కొట్లాడుకుంటే సమస్యలు వస్తాయి. ఇప్పుడు జల వివాద పరిష్కారానికి కేంద్రం ఒకవైపు కమిటీ వేసింది కదా, మరి ఏంటి సీఎంలు కేంద్రం సమక్షంలో చర్చిస్తారా ప్రత్యేక భేటీ వేసి? సో ఈ కమిటీలు ఎన్నున్నా అల్టిమేట్ గా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్రిమెంట్ కుదుర్చుకుంటే కేంద్రం ఎందుకు వద్దంటుంది? కమిటీలు టెక్నికల్ కమిటీస్, అవన్నీ కూడా టెక్నికల్ కమిటీస్ వేసి కూర్చోవడం. అట్లా కాదు, నేను పాలమూరు రంగారెడ్డికి నువ్వు 40 టీఎంసీలు నీకు బనకచర్ల మీరు తీసుకోండి, ఇట్లా గోదావరిలో ఎక్కువ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటే గనక ప్రాబ్లం ఉంటుంది. సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎట్లాగో గొడవ వేస్తారు. ఇప్పుడు కేసీఆర్ జగన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గొడవ వేస్తారు. ఇంతకుముందు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఉంటే వాళ్ళు కూడా గొడవ వేసేవాళ్ళు, చేశారు కూడా. అప్పుడు జగన్ కేసీఆర్ మధ్య చర్చలు జరిగినప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. సో ప్రతిపక్షంలో ఎవరున్నా సరే ఏదో జరిగిపోతుంది, మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది అని మాట్లాడే వాళ్ళు ఉంటూనే ఉంటారు. బట్ అల్టిమేట్ గా ఇచ్చిపుచ్చుకోవడం ఇంపార్టెంట్. కృష్ణా ట్రిబ్యునల్ తన తీర్పు ఎట్లా ఇస్తుంది, తుది తీర్పు ఎట్లా ఇస్తుంది. ఆ లోపు బనకచెర్ల కడితే గనక లేదా నల్లమల సాగర్ కడితే గనక ఇక మాకు పాలమూరు రంగారెడ్డి మాకు 90 టీఎంసీలకు అనుమతి ఇవ్వు, అప్పుడు మీరు బనకచెర్ల కట్టుకోండి, మేము కట్టుకోమనేందుకు లెటర్ ఇస్తాం అని రేవంత్ రెడ్డి ప్రపోజల్ ఇస్తే చంద్రబాబు యాక్సెప్ట్ చేయొచ్చు. వాళ్ళు గోదావరి నుంచి తీసుకుంటున్నారు కాబట్టి మాకు కృష్ణాలో కొంత ఇవ్వండి వాటర్, దానికి మేము అంగీకారం చెప్తాం మా తరపున. ఇట్లా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటే గనక డెఫినెట్ గా ఏదైనా సాధ్యం. ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు జరగాలి, రెండు రాష్ట్రాలు బాగుండాలి. రైతన్న వాడు ఎక్కడి వాడైనా రైతే. బట్ నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్లైన్తోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఇక్కడ దక్కన్ పీఠ మీద ఉంది, ప్రాజెక్టులు కట్టలేదు తెలంగాణలో కాబట్టి కొంత ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది. రాయలసీమ రెయిన్ ఫాల్ తక్కువ కాబట్టి అక్కడ పూర్తిగా ఈ ప్రాజెక్టుల మీదే డిపెండ్ కావాల్సిన పరిస్థితి. సో రెండు ప్రాంతాలకు కూడా న్యాయం జరగాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్ రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ తెలుగు.